పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ ఐజీ సంచలన ప్రెస్ మీట్. పాస్టర్ పగడాల ప్రవీణ్ ప్రమాదం వల్లే మరణించారని ఏలూరు రేంజ్ ఐజీ అశోక కుమార్ వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చే వరకు మార్గ మధ్యలో ఏం జరిగిందనే దానిపై క్షుణ్ణంగా పరిశీలించామని, సైంటిఫిక్ ఎవిడెన్స్ సంపాదించినట్లు ఐజీ మీడియాకు తెలియజేశారు. పాస్టర్ ప్రవీణ్ 3 చోట్ల మద్యం కొనుగోలు చేశారని, 3 చోట్ల ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. అయితే కొంతమారు వద్ద కంకర వల్ల బైక్ స్లిప్ అయి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, మరో వాహనం ఆయన బైక్ ను ఢీ కొట్టలేదని స్పష్టంగా తేలిందని ఐజీ వెల్లడించారు. ఇక పాస్టర్ ప్రవీణ్ మరణంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. పేదల వారికి ఇచ్చిన ఇళ్ల పట్టాలను రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. పేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలను రూపాయి ఖర్చు లేకుండా వచ్చే వారం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. తిరుపతిలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం. వామ్మో, అంత పొడవా, చూస్తేనే గుండె పగిలిపోయేలా ఉంది. తిరుమల అలిపిరి నడకదారిలో 14 అడుగుల కొండ చిలువ కలకలం సృష్టించింది. భక్తులు భయంతో పరుగులు తీశారు. వాహనాలు నిలిచిపోయాయి. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు పామును పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. మరోవైపు ఒంటిమిట్టలోని శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. గజవాహనంపై సీతారాములు భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో కళ్యాణ వేదికను అందంగా అలంకరించారు. రంగురంగుల పుష్పాలతో జనకపురిని తప్పించేలా మండపం తీర్చిదిద్దారు. విధ్వంసమే కాదు, 10,000 కోట్ల స్కామ్. హెచ్సియు భూములపై కేటీఆర్ సంచలనం. హెచ్సియు భూముల్లో పర్యావరణ విధ్వంసమే కాదు, 10 కోట్ల రూపాయల బడా ఆర్థిక మోసం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ భూ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి అని అన్నారు. భూ యాజమాన్య హక్కు ఎవరిదో తెలుసుకోకుండానే 10,000 కోట్ల లోన్ ఇచ్చిన ఐసిఐసిఐ బ్యాంకును తన క్రెడిబిలిటీని కోల్పోయిందన్నారు. హాయ్ అండి, ఈరోజు 12/4/2025 గోల్డ్ రేట్ గురించి తెలుసుకుందాం. 24 క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చే లోపల ఈరోజు మార్నింగ్ గ్రామ్కి 9,537 రూపాయలు ఉంది. అదే 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఈవినింగ్ 5:30 తర్వాత గ్రామ్కి 9,564 రూపాయలు ఉందండి. అదే ఈరోజు మార్నింగ్కి ఈవినింగ్కి గ్రామ్కి 27 రూపాయలు పెరిగింది. అలాగే ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చే లోపల ఈరోజు మార్నింగ్ గ్రామ్కి 8,735 రూపాయలు ఉందండి. అదే 22 క్యారెట్ గోల్డ్ రేట్ ఈరోజు ఈవినింగ్ 5:30 తర్వాత గ్రామ్కి 8,770 రూపాయలు. అదే ఈరోజు మార్నింగ్కి ఈవినింగ్కి 35 రూపాయలు గ్రామ్కి పెరిగిందండి. అలాగే ఇప్పుడు మనం సిల్వర్ రేట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మార్నింగ్ సిల్వర్ రేట్ వచ్చే లోపల గ్రామ్కి 98 రూపాయలు ఉంది. ఈవినింగ్ 5:30 తర్వాత గ్రామ్కి సేమ్ 98 రూపాయలు ఉందండి. ఈరోజు మార్నింగ్కి ఈవినింగ్కి సేమ్ ఉందండి. ఉద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్. ఆ విషయంపై కీలక ప్రకటన. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ పథకంపై తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఆ పథకాన్ని రద్దు చేసే ప్రతిపాదన లేదని తెలంగాణ గవర్నమెంట్ స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నామన్న దాంట్లో నిజం లేదని చెప్పింది. ఎవరిని తొలగించమని హామీ ఇచ్చింది. పెండింగ్ బకాయిల్ని త్వరలోనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది. హాయ్ అండి, ఇప్పుడు మనం చూస్తున్నాం బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ, ల్యాబ్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీ. ల్యాబ్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీలో వచ్చి మనకి 100% ఎక్స్చేంజ్ ఉంది, ఈఎఫ్ కలర్ ఉంటుంది, ఐజిఎస్ సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ. నక్షి కలెక్షన్ ఉంది, ఇక్కడ విక్టోరియన్ కలెక్షన్ ఉంది, తర్వాత సీజెడ్ కలెక్షన్ కూడా ఉంది. ఈ ఫినిషింగ్ చూస్తున్నారు చూడండి ఎంత ఫైన్ క్వాలిటీ ఉందో. 92.5 సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది వచ్చే లోపల ప్లెయిన్ సిల్వర్ మీరు చూస్తున్నారు 92.5 సిల్వర్ అన్నమాట. ఈ సిల్వర్ లో మనకి అన్ని కలెక్షన్స్ ఇక్కడ బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ, రోడ్ నంబర్ 4, ఫిలిం నగర్, హైదరాబాద్. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్. వైసీపీ నేత హిందూపురం మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్కు గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేత మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్తో పాటు ఆయన అనుచరులైన మరో 5గురికి కూడా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో గోరెంట్ల మాధవ్తో పాటు ఆ 5గురిని కూడా తొలుత నెల్లూరు జైలుకు తరలించాలని జడ్జ్ ఆదేశించారు. అయితే అక్కడ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని పోలీసులు చెప్పడంతో గోరెంట్ల మాధవ్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. దీంతో ఈరోజు ఉదయం 5:20 సమయంలో మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్తో పాటు మరో 5గురిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు అధికారులు తరలించారు.
అక్కడ జైలు అధికారులకు వీరిని అప్పగించారు. ఇదేందయ్యా ఇది, నేనెక్కడ చూడలా, ధర్నా ఇలా కూడా చేస్తారా? వంట గ్యాస్ ధరల పెరుగుదలపై సిపిఐ కార్యకర్తలు వినూతన నిరసనకు దిగారు. కర్నూలు జిల్లా యమనగూరులో సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలని వినూతన రీతిలో నిరసన చేపట్టారు. గ్యాస్ సిలిండర్లకు పాడె కట్టి శవయాత్ర చేపట్టారు. నగరంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ వరకు గ్యాస్ సిలిండర్ శవయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు రంగన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి గ్యాస్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలను నడ్డి విరుస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క రైతులు బతుకుదెరువు కోసం గ్రామాలు వదిలి పట్టణాల బాట పడుతుంటే వాటిని నివారించే చర్యలు చేపట్టకుండా ఇలా ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. పేదల పట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే పెంచిన గ్యాస్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన ప్రజల మద్దతు కూడబెట్టుకొని రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి కూడా పాడ కడతామని హెచ్చరించారు. కసితీరే వరకు దారుణంగా చంపుతాను. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తకు బెదిరింపులు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ బెదిరింపులకు సంబంధించిన చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తిపై ఫిర్యాదు రావడంతో అయితే కొద్ది రోజులు చంద్రకిరణ్ పనితీరు చూసిన శ్రీనివాస్ ప్రసాద్ అతడితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. చంద్రకిరణ్ మాత్రం తాను విజయశాంతి కోసం సోషల్ మీడియాలో పని చేస్తున్నానని చెప్పుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖుల వద్ద కాంట్రాక్టర్లు కుదుర్చుకున్నాడు. ఇక కొద్ది రోజుల తర్వాత తనకు డబ్బులను చెల్లించాల్సిందిగా శ్రీనివాస్ ప్రసాద్కు చంద్రకిరణ్ మెసేజ్ చేశాడు. అయితే ఎలాంటి కాంట్రాక్ట్ చేసుకోకుండా చంద్రకిరణ్ డబ్బులు అడగడంతో శ్రీనివాస్ ప్రసాద్ ఆశ్చర్యపోయారు. దీంతో తనను కలిసి మాట్లాడాలని చంద్రకిరణ్ కు మెసేజ్ చేశారు. అయితే చంద్రకిరణ్ మాత్రం మెయిల్స్ మెసేజ్లతో బెదిరింపులకు దిగాడు. ఇటీవల తనకు డబ్బులు ఇవ్వకపోతే విజయశాంతి శ్రీనివాసులను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. నాకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకు రోడ్డుకిడిస్తా, కసి తీరే వరకు అతి దారుణంగా చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఎమ్మెల్సీ విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రకిరణ్ బెదిరింపులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించి కోర్టు అనుమతి తీసుకున్న అనంతరం బంజారాహిల్స్ పోలీసులు చంద్రకిరణ్ రెడ్డి మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మైనింగ్ అక్రమాల కేసులో పోలీసుల విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టడంపై మండిపడ్డారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారనే భయంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పించుకొని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడికి పారిపోనని చెప్పావు, మరి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదే? పులిని అన్నావు, తొడగొట్టావు, ఇప్పుడు ఎక్కడికి పారిపోయావని ఎమ్మెల్యే సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. పోలీసుల విచారణకు ఇప్పుడు ఎందుకు హాజరు కావడం లేదో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. పోలీసులు విచారణకు పిలిస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారని నిలదీశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ తప్పు చేయకుంటే విచారణకు హాజరు కావచ్చు కదా అని సూచించారు. ఒకవేళ నువ్వే జైలుకు వెళ్తే అక్కడ నీ స్నేహితుడు వల్లభనేని వంశీ ఉంటాడు, పలకరించు అని ఎమ్మెల్యే సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. సోనియా, రాహుల్ కు ఈడీ భారీ షాక్, ఆస్తులు స్వాధీనం మొదలు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ఎంపీలు కూడా అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరికి సంబంధించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఈడీ ప్రారంభించింది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా, రాహుల్ ఆస్తుల్ని త్వరలో స్వాధీనం చేసుకోబోతుంది. సోనియా, రాహుల్ వాటాదారులుగా ఉన్న యంగ్ ఇండియన్స్ సంస్థ ప్రతిక నేషనల్ హెరాల్డ్ ను నడిపిన అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో భారీగా డబ్బులు చేతులు మారాయని ఈడీ అభియోగాలు మోపింది. వీటికి సంబంధించి అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ యాజమానులకు నిన్న ఈడీ నోటీసులు పంపించింది. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను ఒకప్పుడు ప్రాచురించిన అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ను యంగ్ ఇండియా కొనుగోలు చేయడంలో ఆర్థిక అవకతవకలు, దుర్వినియోగం జరిగినట్లు అభియోగాల్లో పేర్కొంది.